ఫర్దర్‌గా ఇప్పుడు యూజ్ అవుతదా? Then, so take another program now, sir. యా బ్రో తీసుకుంటున్నా బ్రో. Book. బ్రో నా స్క్రీన్ కనిపిస్తుందా బ్రో? కనిపిస్తుంది బట్ అనానమస్ విండో ఇది కనిపిస్తుంది, కన్సోల్ కనిపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్ 2 అని పెట్టవచ్చా బ్రో? No, first open that workbook. సరే ఒక్క నిమిషం బ్రో. సింపుల్ ఆబ్జెక్ట్స్ అని ఉంది. అది తీసుకుంటున్నాను. So Apex is more of practice. There is no need of బ్రో no, go for the workbook document. ఒక్క నిమిషం బ్రో, నేను కాపీ చేసేసినాను బ్రో. కనిపిస్తుందా బ్రో ఇప్పుడు? నేను ఇక్కడ న్యూ అపెక్ క్లాస్ కూడా వచ్చేసాను బ్రో. ఓకే, క్లాస్ నేమ్ క్రియేట్ చేయండి. అదే క్లాస్ నేమ్ స్టూడెంట్ 2 అని పెడుతున్నా బ్రో. అక్కడ ఏముంది కింద? ఒక్క నిమిషం. నెక్స్ట్ క్లాస్ ఏముంది? ఎంప్లాయ్ అని ఉంది బ్రో. ఎంప్లాయీకి ఓకే, ఎంప్లాయ్ అని పెడుతున్నా. సో బ్రో నా స్క్రీన్ విజిబుల్ ఉందిగా బ్రో మీకు? విజిబుల్ ఉంది. సో కాపీ అండ్ పేస్ట్. ఇది సేమ్ ఇక్కడి వరకేనా అండి? ఎగ్జిక్యూట్ అనానమస్ కన్నా ముందు అక్కడి వరకే కాపీ చేయాలా? అక్కడి వరకే. సో హౌ టు ఎగ్జిక్యూట్ అనేది కింద. ఓకే, ఇప్పుడు ఇక్కడ డీబగ్ వెళ్ళి same thing but with the system, the same thing. So now you can create an instance there. Same example. Okay, run ఎంప్లాయీ రామ్ run ఎగ్జిక్యూట్ నొక్కనా బ్రో? execute. నేను చేంజ్ చేసాను. You can no execute. So బ్రో highlight, you can select and click on the highlight also. ఒక్క నిమిషం. ఎగ్జిక్యూట్ హైలైట్ కూడా నొక్కొచ్చా బ్రో? సెలెక్ట్ చేసి హైలైట్ నొక్కాలి. లైన్ సెలెక్ట్ చేసి హైలైట్ నొక్కాలి. Line 3 semicolon line 4 variable does not exist. Employee name. ఎర్రర్ వచ్చింది బ్రో మీకు హలో లైన్ 3 లో సెమీకోలన్ ఈవెన్ డాట్ ఎంప్ నేమ్ నాట్ ఫౌండ్. నాకు తెలిసి ఇది తీసేయాలా బ్రో? ఈవెన్ అర్థం కాల, అర్థం కాలేదు. లైన్ 3 లో సెమీకోలన్. హలో సెమీకోలన్ బ్రో, లైన్ 3 లో సెమీకోలన్ ఎందుకు వచ్చింది ఎర్రర్? అక్కడ సెమీకోలన్ ఉందని. ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటున్నా. ఓపెన్ చేయి అనానమస్ విండో మళ్ళీ. ఎంప్లాయీ ఇంకా సేవ్ కాలేదు. ఎంప్లాయీ క్లాస్ అనేది ఇంకా సేవ్ కాలేదు. ఓకే క్లాస్ ఇస్ నాట్ సేవ్డ్. అచ్చా ఓకే.
ఫస్ట్ సేవ్ చేశాక ఇది చేయాలా? హ్మ్. నాకొచ్చిందండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఇన్‌స్టాన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ హౌ టు యాక్సెస్ ఎ మెథడ్. ఓకే. సో, అక్కడ ఈవెంట్ డాట్ షో అని ఉందా? ఇప్పుడు ఏం చేస్తామంటే అవును బ్రో. సో, మనం ఇప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ చేసాం అండ్ ఆ రికార్డ్‌కి మనం ఒక వాల్యూ అసైన్ చేసినాం. But I want to access this method, display method in the Apex class. So how can I? So so we are creating an instance of that class, right? So no, ఉంది ఈవెన్ అట్లానే ఉంది ఉన్నాయా బ్రో? ఉండండి ఓకే. కంట్రోల్ చేయండి. సో వీఆర్ క్రియేటెడ్ an కాదు instance. బ్రో, ఇక్కడ ఒక్క నిమిషం సేవ్ అవుట్. ఓకే. ఓకే. So we are created an instance of this employee class, that is E1. ఓకే. So with that instance, I need to access the method in the Apex class. Okay. So how can I? So E1 dot show. So write E1 dot show. No, అక్కడ కాదు. నువ్వు ఇక్కడ ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? దీనికి మీనింగ్ ఏంటిది? సెకండ్ లైన్ కి meaning Employee ఏంటిది? one new. So we are creating an instance of, that is one record of this class, employee class. సో మనం ఏం చేస్తున్నాము? ఓకే. స్పేస్ అలొకేట్ చేస్తున్నాము. అంటే మనం డేటాబేస్లో స్పేస్ అలొకేట్ చేస్తున్నాం. దీనికి జస్ట్ అంతే, ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఒక స్పేస్ హోల్డర్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఒక డెస్క్ ఉంటుంది. సో ఆ డెస్క్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాంట్లో సెల్ ఫోన్ లేదు, ఓకే. ఓన్లీ డెస్క్ మాత్రమే. స్పేస్ Okay. అనేది క్రియేట్ చేస్తున్నాం. లైన్ సెకండ్ లైన్ మీనింగ్. ఓకేనా? థర్డ్ లైన్ ఏంటిది? మనం ఆ సెల్ ఫోన్ని ఆ డెస్క్లో పెడుతున్నాం. థర్డ్ లైన్ అంటే ఒక వాల్యూ అనేది Okay. అసైన్ చేస్తున్నాం ఆ ఇన్స్టాన్స్కి. సో ఆ వాల్యూ నేను చూడాలంటే ఏంటిది? మనం ఒక మెథడ్ రాసినాం, షో అనే మెథడ్ అపెక్స్ క్లాస్లో. ఓకే. ఓకే, అర్థమవుతుందా మీకు? ఒక మెథడ్ రాశాను. బ్రో. సో E1 డాట్ షో అంటే అక్కడ సెమీకోలన్ పెట్టేసి లైన్ నెంబర్ 3లో సెమీకోలన్, లైన్ నెంబర్ 3 కిందికి వచ్చేసి సెమీకోలన్ పెట్టు, పెడతాను. ఎంటర్. లైన్ నెంబర్ 4కి రావాలా బ్రో? కంటిన్యూ లైన్ చేయాలా? నెంబర్ 4లో E1 డాట్ షో SHOW మనం మెథడ్ రాసాం, పారాంథసిస్ ఓపెన్ క్లోజ్, బ్రో. పారాంథసిస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే. 9 and 0 మీద ఉంటుంది కదా, షిఫ్ట్ పట్టుకొని ఉంది. 0 పైన ఉంటుంది కదా, అది గ్యాప్ ఉండకూడదు. మధ్య అదే షో తర్వాత గ్యాప్ ఉండకూడదు అంటున్నా. ఓకే బ్రో. ఓకే. సో వీఆర్ కాలింగ్ దట్ మెథడ్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ కాల్ దట్ Apex class method. Okay, close it with semicolon. So every statement in the Apex should end with a semicolon. Semicolon. బ్రో, పని. Semicolon. Semicolon. I said. బ్రో, పని. Okay. Execute. Now you can click on execute. Open log. Open అయింది ఆల్రెడీ, టిక్ చేసుకున్నాం. Open debug only. So RAM.
So we have displayed the phone in the phone, nothing but RAM name, okay, in the disk. This is how to access the call the methods in the apex class. అర్థమవుతుందా? క్లియరా? Yeah, bro. సో నెక్స్ట్ ప్రోగ్రామ్. సో సైమల్టేనియస్గా చేస్తున్నారా మీనా గారు మీరు కూడా? ఆబ్జెక్ట్ పాసింగ్ డేటా. నెక్స్ట్ మీకు ఏమైనా బ్లాకర్స్ ఉంటే చేయండి మీరు కూడా. ఇప్పుడు వరకు ఏం రాలేదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ పాసింగ్ డేటా అని ఉంది నెక్స్ట్ ప్రోగ్రామ్. యా నెక్స్ట్ ప్రోగ్రామ్ కాపీ చేయు. చేసినా bro. ఏ ఆల్రెడీ చేసాం అనుకుంటా ఇది ఈ ఎగ్జామ్ జస్ట్ బట్ కార్ కానీ ఇంతకుముందే మనం చేసాం కదా సేమ్ థింగ్ ఎంప్లాయీ థింగ్ అది కూడా. అది నెక్స్ట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. వేరియబుల్స్ అండ్ మెథడ్స్. లోకల్ వేరియబుల్. Bro. Local variables. లోకల్ వేరియబుల్. ఓకే. సో లోకల్ వేరియబుల్కి అండ్ క్లాస్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్తాను ప్రోగ్రామ్ లాగా. Okay. ఇది పెట్టాలా లోకల్ వేరియబుల్ అని? లోకల్ మధ్యన స్పేస్ రావద్దు. ఓకే. Every time you should start the class name with a capital. Okay. Class and method name should be capital. ఓకే. Camel case తెలుసు కదా, camel case